integrity rules. ఇంటిగ్రిటీ రూల్స్ ని రెండు రకాలుగా డివైడ్ చేసాం. ఒకటి ఎంటిటీ ఇంటిగ్రిటీ, రెండోది రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎంటిటీ ఇంటిగ్రిటీ. ఒక టేబుల్లో మనం ఏదైతే ఒక ఫీల్డ్ని ప్రైమరీ కీ అంటున్నామో ఆ ప్రైమరీ కీ అవ్వినప్పుడు ఆ ప్రైమరీ కీకి అప్లై అయ్యేటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటాం. సో హియర్ ప్రైమరీ కీ యాజ్ ఎంటిటీ ఇంటిగ్రిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. అంటే అర్థం ఏంటంటే ఫారెన్ కీ. సో ఒక టేబుల్లో ఒక ఫీల్డ్ని మనం ప్రైమరీ కీ అన్నప్పుడు దానికి కొన్ని రూల్స్ అప్లై అవుతాయి అన్నమాట. ఆ రూల్స్ ఏమిటంటే ప్రైమరీ కీ అనేటువంటిది ఒకటి యూనిక్నెస్ ని మెయింటైన్ చేస్తుంది. వాట్ ఈజ్ మీన్ బై యూనిక్నెస్? ఒక ఫీల్డ్ని మనం ప్రైమరీ కీ అన్నప్పుడు లేదా ఒక అట్రిబ్యూట్ని మనం ప్రైమరీ కీ ఫీల్డ్ అన్న అట్రిబ్యూట్ అన్న ఒకటే. ఒక ఫీల్డ్ని మనం ప్రైమరీ కీ అన్నప్పుడు ఆ ప్రైమరీ కీలో ఎంటర్ చేసేటువంటి వాల్యూస్ అన్నీ కూడా యూనిక్ వాల్యూస్ అయి ఉండాలి. అంటే నో పర్టికులర్ వాల్యూ ఈజ్ డూప్లికేట్, అంటే తిరిగి మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి విధంగా ఉండకూడదు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిక్నెస్ అంటాం. ఇంకా రెండోది ఏంటంటే నాట్ నల్ అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఆ ప్రైమరీ కీ ఫీల్డ్ కింద నువ్వు ఏదైతే డిఫైన్ చేసుకున్నావో దానికి నువ్వు వాల్యూ ఇచ్చి తీరాలి, ఖాళీ వాల్యూస్ని వదిలేయకూడదు. సో దాన్ని ఏమంటాం అంటే నాట్ నల్ అంటాం. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ తీసుకుందాం. ఇంతకటి ఎగ్జాంపులే వస్తుంది, కీస్లో మనం చెప్పుకునే ఎగ్జాంపులే. స్టూడెంట్ టేబుల్లో ఏమేంటి ఉంటాయి? స్టూడెంట్ నెంబర్, నేము, క్లాసు ఉంటాయి. సో స్టూడెంట్ నెంబర్ టేబుల్లో స్టూడెంట్ నెంబర్ అనేది మనం ప్రైమరీ కీ చేసాం. ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా స్టూడెంట్ నెంబర్ ఇచ్చి తీరాలి కదా. అంటే నాట్ నల్, ఖాళీగా ఉండకూడదు. ఏ ఒక్క స్టూడెంట్కి కూడా స్టూడెంట్ నెంబర్ ఇవ్వకుండా ఉండకూడదు. ప్రైమరీ కీలో మనం ప్రైమరీ కీ ఫీల్డ్ చేసినప్పుడు మొట్టమొదటి ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే దట్ ఫీల్డ్ షుడ్ నాట్ కంటైన్ నల్ వాల్యూస్. నల్ వాల్యూస్ అంటే వాల్యూ ఇవ్వకుండా ఖాళీగా వదిలేస్తే దాన్ని నల్ వాల్యూ అన్నాం. సో స్టూడెంట్ నెంబర్ ప్రతి రికార్డులోనూ కూడా ఖచ్చితంగా స్టూడెంట్ నెంబరు ఇచ్చి తీరాలి. ఓకే, ఇప్పుడు మీరు స్టూడెంట్ నెంబర్ని ప్రైమరీకి అంటున్నారు కదా. ఈ స్టూడెంట్ నెంబర్ కాంబినేషన్స్, నేము, క్లాసు, ఈ మొత్తం రికార్డు యూనిక్నెస్ మెయింటైన్ చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, 1001 అన్నాం, ఏబిసి అన్నాం, బిఎస్సి అన్నాం. ఈ కాంబినేషన్ మరి ఇంకెక్కడ రాదు. వేరే ఏబిసి బిఎస్సి అని రావచ్చు, కానీ 1001 అనేటువంటి రికార్డు ఎక్కడా ఉండదు. ఎందుకు? ఇక్కడ ఇవి రెండు కూడా డూప్లికేట్ వాల్యూస్ అవుతున్నాయి. సో ప్రైమరీ కీ కింద నువ్వు చేసేటువంటి అప్పుడు ఇది డూప్లికేట్ వాల్యూ రాకూడదు అనమాట. స్టూడెంట్ నెంబర్ ప్రైమరీ కీ ఉంది కదా. సో 1001, 102. సో 1001 రెండోది వచ్చినప్పుడు దాన్ని 1002 అని వేరే వాల్యూని ఎంటర్ చేయాలి తప్ప సేమ్ 1001 ఉండకూడదు అనమాట. సో రికార్డ్స్ యూనిక్నెస్ మెయింటైన్ చేస్తాయి దీంట్లో. అంటే ఈ మొత్తం కాంబినేషన్ చూడండి, 1001 వాడి పేరు ఏబిసి, వాడు బిఎస్సి. ఇలాంటి రికార్డు కాంబినేషన్ ఇంకెక్కడా రాదు. అంటే ఒక రికార్డులో ఒకటి ప్రైమరీ కీ అయితే ఈ ప్రైమరీ కీ నుంచి డిఫైన్ చేసినటువంటి రికార్డ్ ఏదైతే ఉందో, అంటే దీన్ని రిలేట్ చేసుకుని మనం ఏదైతే రికార్డు మనం కన్స్ట్రక్ట్ చేసామో అదంతా కూడా యూనిక్గా మెయింటైన్ చేస్తుంది. ఇది యూనిక్నెస్ అంటుందండి. సో ఒకటి నాట్ నల్, రెండోది యూనిక్నెస్. ఇంటిగ్రిటీ రూల్స్లో ఎంటిటీ ఇంటిగ్రిటీలో ప్రైమరీ కీనే ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటాం. దీంట్లో ప్రైమరీ కీ అంటే అర్థం ఏంటంటే యూనిక్నెస్, నాట్ నల్ రెండు మెయింటైన్ చేస్తే అది ప్రైమరీ కీ అవుతుంది. నాట్ నల్ అంటే ఉదాహరణ నేను ఎవరిదో XYZ బీకామ్ అన్నాను. ఇక్కడ స్టూడెంట్ నెంబర్ ఏది? స్టూడెంట్ నెంబర్ లేదు కదా. సో ఈ 1001 పైది ఇక్కడ రాస్తున్నాను.
1001 1002 కింద రాస్తే తప్ప ఇది తీసుకోదు, ఎందుకంటే డూప్లికేట్ వాల్యూ వచ్చింది కాబట్టి. ఇక్కడ వాల్యూ ఏది లేదు కదా, సో ఇది నల్ వాల్యూ అయింది. నల్ వాల్యూ అవ్వడం వలన ఈ రికార్డ్ కూడా తీసుకోదు అనమాట దీంట్లో. సో ఇది కూడా తప్పు రికార్డే. చూడండి ఇక్కడ డూప్లికేట్ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ రికార్డ్ని కన్సిడర్ చేయం. ఇక్కడ అసలు స్టూడెంట్ నెంబరే ఇవ్వలేదు అంటే నల్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ రికార్డ్ తీసుకోకూడదు. ఏదైతే ప్రైమరీ కీ అనుకుంటున్నామో ఆ ప్రైమరీ కీ ఫీల్డ్లో ఎంటర్ చేసే వాల్యూస్ అన్నీ కూడా మనకి యూనిక్నెస్ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ రెండోది నాట్ నల్ కింద ఉండాలి. కాబట్టి ఈ రెండింటినీ కలిపి ఏమన్నా అంటే ప్రైమరీ కీ అన్నాం. ఎందుకు అన్నాం అంటే ఇంకా ఫారెన్ కీ గురించి. ఫారెన్ కీ అంటే అర్థం ఏంటి, ఒక టేబుల్లో మనం ఏదైనా ఒక ఫీల్డ్ని ఫారెన్ కీ చేస్తే అంటే అటెండెన్స్ టేబుల్ ఉంది, అటెండెన్స్ టేబుల్లో మనకి మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది, స్టూడెంట్ నెంబరు, మంత్, ప్రెజెంట్ అన్నాం. ఈ ప్రెజెంట్ అన్నప్పుడు స్టూడెంట్ నెంబర్ 1001, మంత్ ఏదో మార్చ్ 20 days. ఓకే, సరిపోయింది. ఇది కరెక్ట్ వాల్యూ. ఎందుకంటే 1001 ఇక్కడ స్టూడెంట్ నెంబర్ అనేటువంటిది ఫారెన్ కీ కదా, ఇది దేని రిఫర్ చేస్తుంది, స్టూడెంట్ నెంబర్ని రిఫర్ చేస్తుంది. సో ఫారెన్ కీ ఈజ్ ఆల్సో కాల్డ్ as రిఫరెన్స్ కీ విచ్ రిఫర్ ప్రైమరీ కీ ఇన్ అదర్ టేబుల్. ఇది ప్రైమరీ టేబుల్ అవుతుంది, సెకండరీ టేబుల్ అవుతుంది. అటెండెన్స్ టేబుల్లో ఉండేటువంటి స్టూడెంట్ నెంబరు ఎవరిని రిఫర్ చేస్తున్నారు, స్టూడెంట్ టేబుల్లో ఉండేటువంటి స్టూడెంట్ నెంబర్ని రిఫర్ చేస్తుంది. కాబట్టి ఒక టేబుల్లో ఫారెన్ కీ కింద మనం డిఫైన్ చేసినప్పుడు అది అంతకుముందే వేరే ఒక టేబుల్లో ప్రైమరీ కీ అయ్యి తీరాలి. ఇంకో ఇక్కడ అటెండెన్స్ టేబుల్లో స్టూడెంట్ నెంబర్ ఫారెన్ కీ అయింది కదా, ఇది ఆల్రెడీ స్టూడెంట్ టేబుల్లో ఏమైంది, స్టూడెంట్ నెంబర్ అయింది. దీని అర్థం ఏంటంటే ఇది దీన్ని రెఫర్ చేసుకుంటుంది, దీని రెఫరెన్స్ కీ అంటాం. 1001 స్టూడెంట్ టేబుల్లో ఉందా అండి, ఉంది. సో ఇది కరెక్ట్ రికార్డే. నేను ఏం చేశానంటే 1004 మార్చ్ 21 అన్నాను. 1004 ఎక్కడుంది, 1004 ఎక్కడుంది, దీంట్లో లేదు కదా. సో 1004 అంటే స్టూడెంటే లేనప్పుడు వాడికి అటెండెన్స్ ఎలా ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా అటెండెన్స్ టేబుల్లో ఉండేటువంటి స్టూడెంట్ నెంబరు స్టూడెంట్ టేబుల్లో దయ్యి ఉండాలి. కాబట్టి 1004 స్టూడెంట్ టేబుల్లో లేదు కాబట్టి ఈ రికార్డ్ని తీసుకోదు. ఓకే, అలా కాదండి నేను 1002 ఇస్తానండి, 1002 ఫిబ్రవరి 15 days అన్నాను. సో 1002 ఈజ్ వ్యాలిడ్ వాల్యూ, ఎందుకంటే 1002 ఆల్రెడీ ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది అంటే అటెండెన్స్ టేబుల్లో ఎంటర్ చేసే ప్రతి ఎంట్రీలోనూ స్టూడెంట్ నెంబర్ని దేని రెఫర్ చేసుకుంటుంది, స్టూడెంట్ టేబుల్లో ఉండేటువంటి స్టూడెంట్ నెంబర్తో రెఫర్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ డూప్లికేట్ వాల్యూస్ కానీ వచ్చాయనుకోండి, మరి ఎవరిని రెఫర్ చేసుకోవాలి, 2-3 వాల్యూస్ వచ్చాయనుకోండి ఎలా రిఫరెన్స్ కుదురుతుంది, ఒక వాల్యూ ఉంటేనే రిఫరెన్స్ క్లారిటీ ఉంటుంది అనమాట. అందుకని ప్రైమరీ కీ అనేది యూనిక్నెస్ మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఎంటర్ చేసేది ప్రతిదీ దీంట్లో రెఫర్ చేస్తుంది అన్నాం కాబట్టి ఖాళీ వాల్యూస్ ఉంటే ఎలా రెఫర్ చేస్తుంది, కాబట్టి నల్ ఉండకూడదు. ఎందుకు ప్రైమరీ కీని యూనిక్నెస్ నాట్ నల్ అన్నాం అంటే ఈ ప్రైమరీ కీని వేరే ఇంకొక టేబుల్లో ఫారెన్ కీ కింద వాడుకుంటున్నాం కాబట్టి అది ఇందులో సెర్చ్ చేసుకునేటప్పుడు ఒక వాల్యూని మాత్రమే సెర్చ్ చేయాలి. కాబట్టి యూనిక్నెస్ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా ఏదో వాల్యూని సెర్చ్ చేయాలి కాబట్టి ఏదో వాల్యూని ఎంటర్ చేసి తీరాలి. కాబట్టి ఒక టేబుల్లో ఉండే ప్రైమరీకి వేరే టేబుల్లో ఉండే ఫీల్డ్కి ఫారెన్ కీ చేస్తున్నాం కాబట్టి ప్రైమరీకి ఖచ్చితంగా యూనిక్నెస్ అయి ఉండాలి, నాట్ నల్ అయ్యి ఉండాలన్నమాట. సో దీని ఇంటిగ్రిటీ రూల్స్ అంటాం వీటిల్ని. కాబట్టి అటెండెన్స్ టేబుల్లో ఉండే స్టూడెంట్ నెంబరు ఖచ్చితంగా స్టూడెంట్ టేబుల్లో ఉండేటువంటి స్టూడెంట్ నెంబర్ రెఫర్ చేసుకుంటుంది. ఇందులో ఎంటర్ చేసే ప్రతి ఎంట్రీ కూడా ఖచ్చితంగా స్టూడెంట్ నెంబర్ టేబుల్లో ఉండే స్టూడెంట్ నెంబర్ దయ్యి ఉండాలి. అలా కానటువంటి స్టూడెంట్ నెంబర్ని తీసుకోదు, దాని రెఫరెన్స్కి అంటాం అందు గురించే. కాబట్టి ఇందులో ఉండేది ఖచ్చితంగా దేన్నో ఒకదాన్నే సెర్చ్ చేయాలి కాబట్టి మొట్టమొదటి యూనిక్నెస్ మెయింటైన్ చేస్తుంది. ఇందులో ఉండేటువంటి ఫీల్డ్ వాల్యూ ఖచ్చితంగా దేన్నో దాన్ని సెర్చ్ చేయాలి, వాల్యూ ఉండి తీరాలి దీంట్లో, కాబట్టి నాట్ నల్ అయిందనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటిగ్రిటీ రూల్స్. ఇంటిగ్రిటీ రూల్స్ ఆర్ డిఫైన్డ్ in 2 ways. One is primary key entity integrity and referential integrity. Entity integrity అంటే ప్రైమరీ కీ అంటాం, రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే ఫారెన్ కీ అంటాం. మనకి దీని రిలేటెడ్ అయినటువంటిది
మనం టెక్నికల్గా ల్యాబ్ చేసేటప్పుడు కన్స్ట్రెంట్స్ గురించి మనం చెప్పుకుంటాం. ఇవే కన్స్ట్రెంట్స్ కింద వస్తాయి. ప్రైమరీ కీ కన్స్ట్రెంట్, ఫారెన్ కీ కన్స్ట్రెంట్ అంటాం. సో అక్కడ ఇంకా నాట్ నల్లు, చెక్ కన్స్ట్రెంట్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. విడిగా నల్ డిఫైన్ చేసుకోవచ్చు, విడిగా యూనిక్నెస్ డిఫైన్ చేసుకోవచ్చు, అలాగే ప్రైమరీ కీ డిఫైన్ చేసుకోవచ్చు. ప్రైమరీ కీ చేస్తే యూనిక్ నాట్ నల్ రెండు అయిపోతాయి. యూనిక్ నాట్ నల్ అసైన్ చేస్తే అది ప్రైమరీ కీ అవుతుంది. ప్రైమరీ కీ అంటేనే ప్రైమరీ కీ కింద డిఫైన్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటిగ్రిటీ రూల్స్. నెక్స్ట్ వన్ ఈజ్ రిలేషన్షిప్ ఇన్ డిబిఎంఎస్. One-to-one relationship, one-to-many relationship, మెనీ టు మెనీ రిలేషన్షిప్. మూడు రకాల రిలేషన్షిప్స్ ఉన్నాయి. వన్ టు వన్ రిలేషన్షిప్, వన్ టు మెనీ రిలేషన్షిప్ అండ్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. వన్ టు వన్ రిలేషన్షిప్ అంటే ఇక్కడ రిలేషన్ 1, రిలేషన్ 2 తీసుకున్నాం. రిలేషన్ 1 ఒక టేబుల్, రిలేషన్ అంటే టేబుల్ 1 అన్నమాట. టేబుల్ 2 రిలేషన్ 1లో ఉండేటువంటి ఒక రికార్డుకి కరస్పాండింగ్ గా ఓన్లీ రిలేషన్ 2లో ఒక రికార్డు మాత్రమే మనకి అసోసియేట్ అయి ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే వన్ టు వన్ అసోసియేషన్ అంటాం. వన్ టు వన్ అసోసియేషన్ అనొచ్చు, రిలేషన్షిప్స్ అనొచ్చు అనమాట. ఓకే, ఉదాహరణకి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వన్ టు వన్ రిలేషన్షిప్కి ఫ్యాకల్టీ, సబ్జెక్ట్. ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ తీసుకోండి, ఇలా రాసాం. ఫ్యాకల్టీ, వన్ ఫ్యాకల్టీ విల్ టీచ్ ఓన్లీ వన్ సబ్జెక్ట్. ఓకే, వన్ ఫ్యాకల్టీ విల్ టీచ్ ఓన్లీ వన్ సబ్జెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే ఒక ఫ్యాకల్టీ ఉన్నాడు, ఈయన మ్యాథ్సే, మ్యాథ్స్ మాత్రమే. ఓకే, రవి ఫిజిక్స్. ఓకే, శివ కామర్స్. సో ఫ్యాకల్టీ టేబుల్లో ఉండేటువంటి ఒక రికార్డుకి కరస్పాండింగ్గా ఓన్లీ వన్ రికార్డు మాత్రమే అసోసియేట్ అయి ఉంటే సబ్జెక్ట్ టేబుల్లో అప్పుడు దాన్ని ఏమంటామంటే వన్ టు వన్ రిలేషన్షిప్ అంటాం. సో బిజినెస్ రూల్ ప్రకారం ఏం చెప్పాలి? వన్ ఫ్యాకల్టీ విల్ టీచ్ ఓన్లీ వన్ సబ్జెక్ట్. రాజు అనేవాడు మ్యాథ్స్ మాత్రమే చెప్తాడు, ఇంకే సబ్జెక్టు చెప్పడు. నెక్స్ట్ రవి అనేటువంటి వాడు ఓన్లీ ఫిజిక్స్ మాత్రమే చెప్తాడు, మిగిలినటువంటి ఏ సబ్జెక్టు చెప్పడు. శివ అలాగే కామర్స్ చెప్తాడు, సో మిగిలినటువంటి ఏ సబ్జెక్ట్ చెప్పడు. సో ఫ్యాకల్టీ టేబుల్లో ఉండే ఒక రికార్డుకి కరస్పాండింగ్గా ఓన్లీ వన్ రికార్డు మాత్రమే అసోసియేట్ అయి ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే వన్ టు వన్ రిలేషన్షిప్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ అబౌట్ వన్ టు మెనీ రిలేషన్షిప్. వన్ టు మెనీ రిలేషన్షిప్. పెయింటర్, పెయింటింగ్స్,
పెయింటింగ్స్. ఒక పెయింటరు ఒకటి కంటే ఎక్కువ పెయింటింగ్స్ని డిజైన్ చేయొచ్చు కదా. సో దిస్ ఈజ్ పెయింటర్ పెయింటింగ్స్. సో వన్ పెయింటర్ మే పెయింట్స్ one or more paintings. One or more paintings. ఓకే, అదే ఈ ఫ్యాకల్టీ ప్రకారమే చెప్పొచ్చు మనం. ఫ్యాకల్టీ పేపర్ ఫ్యాకల్టీ పేపర్. ఒక ఫ్యాకల్టీ ఒకటి కంటే ఎక్కువ పేపర్స్ డీల్ చేయొచ్చు కదా. సో ఇక్కడ చూడండి, శివ అనేటటువంటి తీసుకున్నాం అనుకోండి. ఈ శివ అనేటువంటి ఆయన కామర్స్లో ఏదో ట్యాక్సేషను, తర్వాత మళ్ళీ కార్పొరేట్ అకౌంటింగ్, ఇలా 2-3 డీల్ చేయొచ్చు శివ అనేటువంటి ఆయన. అదే రవి తీసుకున్నాం అనుకోండి, ఆప్టిక్స్ అదో పేపర్ ఫిజిక్స్లో, తర్వాత మళ్ళీ థెర్మోడైనమిక్స్. సో ఇలాగా ఒకటి కంటే ఎక్కువ పేపర్స్, సబ్జెక్ట్ వేరు పేపర్స్ వేరు. సో ఒక సబ్జెక్ట్ మాత్రమే డీల్ చేస్తే 1-to-1. ఒకటి కంటే ఎక్కువ పేపర్స్ని ఒక వ్యక్తి డీల్ చేస్తే కనుక దాన్ని ఏమంటాం అంటే 1-to-many రిలేషన్షిప్ అంటాం. ఇంకా వాట్ అబౌట్ many-to-many రిలేషన్షిప్. many-to-many రిలేషన్షిప్లో స్టూడెంట్ సబ్జెక్ట్, ఇది మెనీ-టు-మెనీ రిలేషన్షిప్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక క్లాసులో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 30 మంది కూడా 6 సబ్జెక్ట్స్ చదవచ్చు కదా. కాబట్టి 2 or more స్టూడెంట్స్ మే లెర్న్ 2 or more సబ్జెక్ట్స్. ఒక బీఎస్సీ క్లాసులో మనకి ఫైనల్ ఇయర్కి సంబంధించి 30 మంది ఉన్నారు అనుకున్నాం. మీ గుండీ పేపర్లో ఒక 6 పేపర్లు ఉంటాయి. మీ 30 మంది కూడా 6 పేపర్లు చదువుతారు కదా. కాబట్టి ఒకడు ఏదైతే సబ్జెక్ట్ రికార్డింగ్ రిలేట్ అయి ఉన్నాడో రెండో వాడు కూడా అది రిలేట్ అయి ఉంటే కనుక అప్పుడు దాన్ని ఏమంటాం అంటే many-to-many రిలేషన్షిప్ అంటాం. సో 2 or more స్టూడెంట్స్ మే లెర్న్ 2 or more సబ్జెక్ట్స్. సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ many-to-many రిలేషన్షిప్. సాధారణంగా మనకి many-to-many రిలేషన్షిప్ అనేటువంటిది డిబిఎంఎస్లో ఎక్కడ రానివ్వం అనమాట. అలా వచ్చే సందర్భం వస్తే దాన్ని డికంపోజ్ చేసేస్తాం. ఇక్కడ ఒక విషయం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే many-to-many రిలేషన్షిప్ అనేటువంటి దాన్ని మనం ఎక్కడా కూడా డిఫైన్ చేయకూడదు. సో కాన్సెప్చువల్ డేటా మోడల్లో మనం యూజర్ ఆర్ ఎక్స్టర్నల్ వ్యూస్ నుంచి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అన్ని తెచ్చిన తర్వాత ఈఆర్ డయాగ్రామ్ తయారు చేస్తాం. ఇలా ఈఆర్ డయాగ్రామ్ తయారైన తర్వాత మనకి రెడెండెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కనుక వాటిల్ని తగ్గించడం కోసం ఏం చేస్తాం అంటే నార్మలైజేషన్ అనేటువంటి ఒక ప్రక్రియని, ఒక టెక్నిక్ని మనం అప్లై చేస్తాం. అంటే కాన్సెప్చువల్ డేటా మోడల్కి చివరిలో. ఎందుకు అంటే రెడెండెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ, అనామలీస్ని ఓవర్కమ్ చేయడం గురించి. ఎందుకు వస్తాయంటే అసలు మెయిన్ many-to-many రిలేషన్షిప్ మూలాన వస్తుంటాయి అనమాట. సో many-to-many రిలేషన్షిప్ అనేది ఎక్కడా కూడా రాదు, మనం చెప్పుకోవడానికి తప్ప. అసలు ఈ రిలేషన్షిప్ డేటా మోడల్లో many-to-many రిలేషన్షిప్ అనేది ఎక్కడ మనం డిఫైన్ చేయం. అలా చేయాల్సి వస్తే ఆ టేబుల్ని డికంపోజ్ చేసి, అంటే స్ప్లిట్ చేసి, ఒక పర్టికులర్ పద్ధతిలో నార్మలైజేషన్ అనే టెక్నిక్ ఉపయోగించి స్ప్లిట్ చేసి దాన్ని అప్పుడు 1-to-1 అసోసియేషన్ కింద లేదా 1-to-many అసోసియేషన్ కింద మార్చేస్తాం. అలా కన్వర్ట్ చేస్తాం డికంపోజ్ చేసి. కాబట్టి many-to-many రిలేషన్షిప్ అనేటువంటిది రాకూడదు. సాధ్యమైనంత వరకు తీసుకొచ్చే ప్రక్రియ తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే దానివల్ల రెడెండెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ, అనామలీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇన్ కేస్ ఎట్ ఎనీ కాస్ట్ many-to-many రిలేషన్షిప్ వస్తే దాన్ని 1-to-1, 1-to-many కింద మనం డైవర్ట్ చేసి డికంపోజ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రిలేషన్షిప్స్ ఇన్ DBMS. Thank you.